ఎంత పెద్ద బాబు వచ్చి 5 నిమిషాలు అవుతుంది బా, నీకోసం వెయిట్ చేస్తున్నా. ఓకే సరే. ఇవాళ దారిలో చెప్పాను కదా ముసలాయన కనబడ్డాడు. చెప్పావా? ఆయన ఏమని చెప్పాడంటే వాళ్ళకి 2 అబ్బాయిలు అంట, 2 అబ్బాయిలు ఒక అమ్మాయి అంట. పెద్దోడేమో జర్మనీలో ఉన్నాడంట, చిన్నోడేమో సింగపూర్లో ఉన్నాడంట, అమ్మాయి ఏమో లండన్లోనే అక్కడ ఉంది. ఇదంతా బాగుంది బావా. మరి మీరేంటండి ఇక్కడ ఉన్నారంటే? ఇది అనాథాశ్రమం బావా. అనాథాశ్రమంలో ఉన్నారంట. అదే ఏంటి మీరు అక్కడ ఎందుకు ఉన్నారంటే 100 ఇల్లు కూడా అమ్ముతుందండి అనాథాశ్రమం సీట్ కొని చేరుకు. అవి కొడుకులా దొంగనా కొడుకులా? అర్థం కాలేదు బాబు. కానీ ఆ ముసలైన ఒక మాట చెప్పాడు బాబు. ఏమని చెప్పాడు తెలుసా? ఏం చెప్పాడు బా? ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను బాబు అంటే అనాథాశ్రమంలో బాబా. నా కొడుకులేమో అక్కడ పెద్ద పెద్ద స్టేజీల్లో ఉన్నారు. నేను ఎంత కష్టపడి చదివించిన వాళ్ళని ఎందుకే అనిపించింది. కానీ బాబు ఎట్టగలడు బాబు. కానీ బాబు రేపొద్దున నా కొడుకు కూడా ఇదే స్టేజ్లో అనాథాశ్రమంలో ఉంటాడు. ఎందుకంటే కర్మ వదిలి పెట్టరు బాబు. వాళ్ళ కొడుకు కూడా అట్టాగే జాయిన్ చేస్తాడు అనాథాశ్రమంలో అన్నాడు బాబా. మనిషి చిక్కుకున్నాడు అసలు. అంతే కదా, కర్మ నుండి ఎవరు తప్పించుకోగలరు? అంత కష్టపడి చదివించింది, అంత కష్టపడి చదివించింది ఎందుకు? ఇదే లాస్ట్ దగ్గరుండి చూసుకోలేడు బాగా పిల్లలు. ఆశ్చర్యం ఏంటి తెలుసా? చెప్పా. ఆ ముసలైన ఏమన్నాడంటే మా తండ్రిని నేను కదా అనాథాశ్రమంలో చెప్పించాను. సరిపోయింది. ఆవు చేలో మేస్తే దూడ ఏమన్నా గడ్డు మీద మేసిద్దా? అది చేలోనే మేతది. నా కొడుకు ఆయన చేశాడు అన్నాడు బాబా. బాబా కానీ కర్మ వదిలిపెట్టదు కదా. నేను ఇంకా ఈయన మంచోడేమో అంతకుముందు మంచి పని చేశాడు. అందుకే మనం ఏంటంటే తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళైనా కాస్త ఉన్న స్థాయిలో ఉన్న రూపాయిలో వాళ్ళని దగ్గరుండి చూసుకుంటాం మంచిగా బాగా. అంతే బా, మనం మంచిగా చూసుకుంటే మంచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీ అమ్మ నాన్నకి జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్త కాపాడుకోండి. ఉన్నప్పుడు ముద్దు పెట్టండి, లేనప్పుడు